హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈ కన్స్ట్రక్షన్ చూడడానికి వచ్చాము. ఇక్కడ అనేది 2 కన్స్ట్రక్షన్స్ అని మనకి ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు విజయవాడ హైవే నుంచి జస్ట్ 1.5 కిలోమీటర్ దగ్గరలోనే ఈ కన్స్ట్రక్షన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ముందు ఒకసారి మనం రోడ్ చూసుకుందాము. రోడ్ వచ్చేసి మనకు 25 ఫీట్ రోడ్ ఉందన్నమాట. అలాగే ఇటువైపు కూడా చూసుకుందాము. ఇక్కడ మనం పక్కన చూసుకున్నట్లయితే హౌసెస్ అనేవి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అందులో ఫ్యామిలీస్ కూడా ఉంటున్నారు అనమాట. సో ముందుగా మనం ఒకసారి ఎలివేషన్ చూసుకుందాము. ఇది ఉంది హౌస్. అలాగే ఇది పెడుతుందాము. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి డీటెయిల్ చూద్దాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పార్కింగ్ ఏరియాలో ఉన్నాము. ఒకసారి మనం పార్కింగ్ ఏరియా చూసుకుందాము. మనకు పెద్దగా ఇవ్వడం జరిగింది అనమాట. ఒక కార్ లేదా 3 to 4 బైక్ అనేది మనకు పార్క్ చేసుకోవడానికి స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఒకసారి మన సీలింగ్ చూసుకుందాము. కలర్ కాంబినేషన్ మంచిగా వాడడం జరిగింది అనమాట. చాలా డీసెంట్ లుక్ అనేది రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్ ఏంటి అంటే, దయచేసి వీడియోని మీరు పూర్తిగా చూడండి. వీడియో పూర్తిగా చూడడం వల్ల మేము రూమ్ వైజ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మీకు ప్రైస్ కూడా మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు దయచేసి వీడియోని పూర్తిగా చూడండి. అంతేకాకుండా ఇప్పుడు మనం చూడబోయే కన్స్ట్రక్షన్ అనేది 100% వాస్తు ప్రకారంగాను కన్స్ట్రక్షన్ పరంగాను చాలా బాగుంటుంది. అలాగే మనం కలర్ కాంబినేషన్స్ కూడా మనం చూస్తాము. చాలా బాగుంటుంది అనమాట. చాలా మంచి డీసెంట్ లుక్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో దయచేసి మీరు వీడియో అనేది పూర్తిగా చూడండి. ఇప్పుడు మనము మా ప్రాపర్టీ గురించి మనం చూసుకున్నట్లయితే, ఇటు వచ్చేసి నైరుతి వైపు మనకు ప్రహరీ గోడకి ప్లస్ కపూడ్ వాల్కి మధ్యలో మనకు గ్యాప్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అలాగే మనం ఇటు చూసుకున్నట్లయితే మనకు రాయల్ ప్లే వాడడం జరిగింది కంప్లీట్గా. సో ఇది ఒకసారి మనం చూసుకుందాము. స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ. స్టెప్స్ వచ్చేసి మనకు గ్రానైట్ వాడడం జరిగింది. రైలింగ్ వచ్చేసి కంప్లీట్ స్టీల్ మెటీరియల్ వాడడం జరిగింది అనమాట. అలాగే మనకి కింద చూసుకున్నట్లయితే మనకు వాషింగ్ ఏరియా ఉంది. పక్కకు వచ్చేసి గెస్ట్ వాష్రూమ్ అనమాట అది. సో అలాగే ఇటు మనం చూసుకున్నట్లయితే మనకు పిల్లర్కి కాంపౌండ్ వాల్కి మధ్యలో గ్యాప్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట వాస్తు ప్రకారంగా. సో ఇప్పుడు మనకి డోర్ కాడ వచ్చాము. డోర్ ఒకసారి మనం చూసుకుందాము. కంప్లీట్ టేక్ వుడ్ అనేది వాడడం జరిగింది అనమాట. మంచి డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో అలాగే మనం ఒకసారి ఇటు వెళ్దాం. మనము ఇటు చూసుకున్నట్లయితే కిచెన్కి సంబంధించిన విండో, ఇటు వచ్చేసి పూజ గదికి సంబంధించిన విండో, ఇటు వచ్చేసి తూర్పు సైడ్ ఉన్నటువంటి సింహద్వారం అనమాట. సో ఇది మీకు ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏంటి అంటే, ఇప్పుడు మనం చూస్తున్న కన్స్ట్రక్షన్ వచ్చేసి మనకు సౌత్ ఫేస్లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అనమాట. 143 స్క్వేర్ యార్డ్స్. సో మనకు సౌత్ ఫేస్ అయినప్పటికీ మనకి ఏంటంటే మెయిన్ ఎంట్రన్స్ అనేది తూర్పు వైపు ఇవ్వడం జరిగింది అనమాట. సో మనం కావాలంటే అది కూడా యూజ్ చేసుకోవచ్చు. అది వచ్చేసి మనకు కిచెన్లో నుంచి వెళ్తుంది. ఇది వచ్చేసి సింహద్వారము తూర్పు వైపు ఉంటుంది అనమాట. ఒకసారి మనం చూసుకుందాము. కంప్లీట్ టేక్ వుడ్ వాడడం జరిగింది గ్లాస్ ఫిట్టింగ్తో పాటుగా. ఒకసారి చూసుకుంటున్నాము. సో ఫ్రెండ్స్, ఇప్పుడు లోపలికి వెళ్ళి ప్రాపర్టీ డీటెయిల్స్ చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము తూర్పు వైపు ఉన్నటువంటి సింహద్వారం నుంచి మనం లోపలికి వచ్చామన్నమాట. హాల్లో ఉన్న ప్రజెంట్ మనము హాల్లో ముందు ఒకసారి మనం ఫ్లోర్ తీసుకున్నాము. అలాగే ఇక్కడ మనం హాల్ చూసుకున్నట్లయితే మనకు ఎల్ షేప్లో ఇవ్వడం జరిగింది అనమాట. అలాగే ఒకసారి సీలింగ్ చూసుకున్నాము. మంచి కలర్ కాంబినేషన్ అనేది ఇవ్వడం జరిగింది. డిఫరెంట్ స్టైల్లో ఇవ్వడం జరిగింది అనమాట. ఒకసారి డీప్గా చూద్దాం ఒకసారి. అలాగే ఇటువైపు ఒకసారి మనం చూసుకుందాము. ఈ కన్స్ట్రక్షన్కి సంబంధించిన మనం చూసుకుంటే పెయింట్కి సంబంధించింది కానీ కన్స్ట్రక్షన్కి సంబంధించింది కానీ వాస్తుపరంగా కానీ చాలా బాగుంటుంది అనమాట. ఫస్ట్ మనం స్పెషల్ ఇప్పుడు మన కలర్స్లో మనం చూస్తాం. కాంబినేషన్ అనేది చాలా మంచిగా ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇప్పుడు మన హాల్లో కదా ఫ్రెండ్స్, హాల్లో మనం ఒకసారి చూస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకు ఒక పాయింట్ ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ ఏదైనా ఎక్వేరియం కానీ అలాగే పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. అలాగే ఇటు చూసినట్లయితే మనకు వచ్చేసి కిచెన్కి సంబంధించిన ఎంట్రన్స్, ఇటు చూసినట్లయితే మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన ఎంట్రన్స్, ఇటు చూసినట్లయితే టీవీ స్టాండ్ అనమాట. మనకు టీవీ పాయింట్ పెద్దగా ఇచ్చారు ఇక్కడ. అలాగే మనం ఇటు పక్కన చూసినట్లయితే మనకు పెద్ద సైజులో బెడ్ ఇవ్వడం జరిగింది అనమాట. ఇటు పక్కన చూసినట్లయితే మనకు హ్యాండ్ వాష్ కోసం వాష్ బేసిన్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో అలాగే ఒకసారి మనం టైల్స్ కూడా చూసుకుందాము. ఇటువైపు చూసినట్లయితే మనకు వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి సంబంధించిన ఎంట్రన్స్ అనమాట. అలాగే గెస్ట్ వాష్రూమ్, చిల్డ్రన్స్ వాష్రూమ్ కూడా ఇక్కడే ఉందన్నమాట. అటు నుంచి మనం ఇటు వచ్చేసింది అనమాట. ఇటు వచ్చేసి మనకు లివింగ్ చాలా పెద్దగా ఇచ్చారనమాట. ఇక్కడ సోఫా సెట్ వేసుకొని గెస్ట్ రూమ్లో వచ్చినప్పుడు కూర్చోడానికి చాలా బాగుంటుంది అనమాట. స్పేస్ అనేది మనం చూసుకోవచ్చు. అలాగే ఒకసారి సీలింగ్ కూడా మనం చూసుకున్నాము.
మనం చూసినట్లయితే చాలా బాగుంది అనమాట డిఫరెంట్గా. అలాగే మనం ఇటు చూసినట్లయితే మనకు సెల్ఫ్ ఇచ్చారు ఇక్కడ. ఇటు పక్కన చూసినట్లయితే మనకు తూర్పు ఈశాన్యమైనటువంటి డోర్ అనమాట. ఇక్కడ నుంచి మనకు వచ్చేసి వాషింగ్ ఏరియా వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి ఇటు సైడ్ చూసినట్లయితే మనకు పెద్ద సైజులో విండేజ్ అనమాట. సో ఇప్పుడు ఓవరాల్గా చూసిన ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు లివింగ్ రూమ్. ఇటు చూసినట్లయితే మనకు వచ్చేసి హాల్ అనమాట. ఓవరాల్ మరొకసారి చూసుకుందాం మనము. సో ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నాము. ముందు ఒకసారి సీలింగ్ తీసుకుందాము. మంచి కలర్ కాంబినేషన్ ఉందన్నమాట. ఈ హౌస్ గురించి మనం స్పెషల్ చెప్పుకున్నట్లయితే కలర్ కాంబినేషన్ అనేది మంచి కలర్స్ అనేది వాడడం జరిగింది అనమాట. మంచి అవుట్లుక్ అనేది రావడం జరిగింది. ఒకసారి మనం వాల్ కూడా చూసుకోవచ్చు ఎలా ఉంది అనేది. అలాగే ఇటు సైడ్ చూసినట్లయితే మనకు సెల్ఫ్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇటు వచ్చేసి విరోస్థానం అనమాట, పిక పెట్టుకోవడానికి. అలాగే ఎక్స్ట్రా సామాన్ల కోసం అనేది సజ్జ ఇవ్వడం జరిగింది అనమాట. అలాగే ఇటు చూసినట్లయితే మనకు పెద్ద సైజులో విండో. ఇటు సైడ్ వచ్చేసి మనకు ఏసీ పాయింట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్ గా మనం చూసింది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్ కి సంబంధించిన వాష్రూమ్ అనేది ఇక్కడ అటాచ్ అనేది అది వెస్టర్న్ స్టైల్ వస్తుంది అనమాట. ఒకసారి అలాగే టైల్స్ కూడా ఒకసారి మనం చూసుకుందాము. అలాగే ఇటు పక్క చూసినట్లయితే మనకు లోడ్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సో ఓవరాల్ గా ఇప్పటి వరకు మనం మాస్టర్ బెడ్రూమ్ చూసాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మనం మాస్టర్ బెడ్రూమ్ చూసాము. మాస్టర్ బెడ్రూమ్ నుంచి మనం హాల్కి వచ్చాము. హాల్లో నుంచి మనము చిల్డ్రన్స్ బెడ్రూమ్ వైపు వెళ్తే మధ్యలో ఇక్కడ మనకు వాష్రూమ్ ఉందన్నమాట. ఈ వాష్రూమ్ చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి వెస్టర్న్ స్టైల్లో వస్తుంది అనమాట. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ అండ్ గెస్ట్ వాష్రూమ్. అలాగే ఒకసారి మనం టైల్స్ కూడా చూసుకుందాము. సో ఇప్పుడు మనం వాష్రూమ్ చూసాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూస్తున్నాము. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్కి మనం ఒకసారి ఓవరాల్ లుక్ చూసుకుందాం మనము. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి మనం ఒకసారి వాల్ చూసాము. ఇక్కడ వచ్చేసి మనకు ఈ కన్స్ట్రక్షన్ లో ప్రతి కలర్ కూడా మనకు బ్రాండెడ్ అనేది వాటర్ జరిగింది అనమాట. ఏషియన్ పెయింట్ అనేది వాటర్ జరిగింది అనమాట. సో ప్రతి దాంట్లో కూడా కలర్స్ మంచి కాంబినేషన్ అనేది మంచి నీట్ గా ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మనం ఒకసారి డోర్ చూసుకున్నాము. మంచి స్టాండర్డ్ డోర్ అనేది వాటర్ జరిగింది అనమాట. అలాగే పైన చూసుకుంటే మనకు లో రూఫ్ ఇవ్వడం జరిగింది అనమాట. అలాగే పక్కన చూసినట్లయితే మనకు ఎక్స్ట్రా లైట్ కోసం సజ్జా. అలాగే మనకు వచ్చేసి సెల్ఫ్స్. సో ముందుగా మనం ఒకసారి సీలింగ్ కూడా ఒకసారి మనం చూసుకున్నాము. అలాగే ఇటు పక్క చూసినట్లయితే మనకు పెద్ద సైజ్ ఒకటి విండో. ఇక్కడ వచ్చేసి మనకు ఏసీ పాయింట్. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి సంబంధించినటువంటి ఒక డోర్ ఇక్కడ ఉన్నది. ఇది వచ్చేసి ఉత్తర భాగంలో ఉంటుంది అనమాట. సో ఈ డోర్ నుంచి మనం బయటకు వెళ్ళి ఒకసారి సరౌండింగ్ ఒకసారి మనం చూస్తున్నాము. అలాగే మనం గ్యాప్ తీసుకున్నాము. గల్లీ అనేది చాలా పెద్దగా ఇచ్చారనమాట. ఇది 3 feet ఉంటుంది అనమాట. సో వీడియోలో మనం స్టార్టింగ్లో మనం చెప్పుకున్నాము. ఇక్కడ వచ్చేసి మనకు 2 కన్స్ట్రక్షన్స్ అనేవి ఇక్కడ ఉన్నాయని చెప్పేసి. ఇప్పుడు మనం చూస్తున్న కన్స్ట్రక్షన్ ఒకటి, రెండో కన్స్ట్రక్షన్ వచ్చేసి పక్కలో ఉంటుంది అనమాట. సో అలాగే మన అవుట్లుక్ అనేది మనం చూడొచ్చు. ఈ కన్స్ట్రక్షన్ గురించి మనం చెప్పుకున్నట్లయితే మనకు వచ్చేసి 2 కన్స్ట్రక్షన్స్ కూడా సేమ్ టు సేమ్ ఉంటుంది, సేమ్ డైమెన్షన్. ఓన్లీ కలర్స్ ఎలివేషన్ మాత్రమే తేడా, మిగతా మొత్తం యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది అనమాట. అంతేకాకుండా ఈ కన్స్ట్రక్షన్స్ వచ్చేసి మనకు విజయవాడ హైవేకి జస్ట్ 1.5 కిలోమీటర్ దగ్గరలోనే ఉంటుంది అనమాట. సో ఈచ్ ప్రైస్ వచ్చేసి మనకు బిల్డర్ చెప్పే రేట్ వచ్చేసి మనకు 69 lakhs చెప్తున్నారు ఫ్రెండ్స్. నెగోషియబుల్ అనమాట. ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా విజిట్ చేయాలనుకున్న వాళ్ళైతే నాకు కాల్ చేసినట్లయితే దగ్గర నుండి మీకు విజిట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. అలాగే మనం ఇటు చూసినట్లయితే మనకు సెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి వాటర్ స్టోరేజ్ కోసం సంపు. ఇక్కడ మనం విండో చూసుకున్నట్లయితే ఇది ఉత్తర ఈశాన్యం వైపు ఉంటుంది అనమాట. ఉత్తర ఈశాన్యం ఎందుకు వెళ్ళాలంటే ఇది మనకు వాస్తుపరంగా పెట్టడం మంచిదని చెప్పి పెట్టడం జరిగింది అనమాట. అలాగే మనం ఇటు చూసినట్లయితే మనకు ఈశాన్య వైపు బోర్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఇటు చూసినట్లయితే మనకు వచ్చేసి లివింగ్ ఏరియా అనమాట. ఇది ఇక్కడ మనకు చూసుకున్న ఎంట్రన్స్ ఇది వచ్చేసి మనకు తూర్పు ఈశాన్య వైపు ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి లివింగ్ ఏరియాకి సంబంధించిన విండోస్. ఇటు చూసుకున్నట్లయితే మనకు సింహద్వారం. సో ఇప్పటి వరకు ఓవరాల్గా మనం చూసాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనము కిచెన్ చూద్దాం కదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కిచెన్లో ఉన్నాము. ముందుగా ఒకసారి మనం పూజ గది చూసుకుంటాము. పూజ గది అనేది మనకు విశాలంగా ఇవ్వడం జరిగిందనమాట. అలాగే ఒకసారి టైల్స్ కూడా చూసుకుందాం మనము. పైన చూసుకున్నట్లయితే మనకు ఒకటి విండో ఇవ్వడం జరిగిందనమాట. ఇటు పక్కన చూసుకున్నట్లయితే మనకు కిచెన్ ప్లాట్ఫామ్ అనేది మనకు ఎల్ షేప్ ఇవ్వడం జరిగిందనమాట. మనకు వచ్చేసి గ్రానైట్ అనేది వాడడం జరిగిందనమాట. అలాగే మనం ఇటు పక్కన చూసినట్లయితే పూజ గదికి ప్లస్ మన కిచెన్ ప్లాట్ఫామ్కి మధ్యలో మనం గ్యాప్ అనేది పెద్దగా ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు ప్యూరిఫై కోసం మనకు పాయింట్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే మనకు చిమ్నీ కోసం అనేది ఒక పాయింట్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. కింద చూసుకున్నట్లయితే మనకు విండో,
అలాగే కిచెన్ కి సంబంధించిన మనకు టైల్ ఇక్కడ ఒకసారి చూడొచ్చు మనము. అలాగే ఈ పక్క పైన చూసినట్లయితే సెల్ఫ్స్, ఎక్స్ట్రా లగేజ్ కోసం ఒకటి సజ్జ, అలాగే మనకు సెల్ఫ్స్ కూడా చూడటము ఇటు ప్లస్ ఇటు కూడా. సో ఓవరాల్గా ఇది వచ్చేసి మనకు కిచెన్ అనమాట. కిచెన్లో మనకు ఒక డోర్ ఉన్నది, మనం స్టార్టింగ్లో మనం చెప్పుకున్నాం కదా. ఇది వచ్చేసి మనకు సౌత్ ఫేస్ ఉంటుంది అనమాట ఇది. సో ఇది సంబంధించిన ఎంట్రన్స్. సో ఓవరాల్గా ఇప్పటి వరకు మనము కిచెన్, బెడ్రూమ్, హాల్ అనేది మొత్తం కంప్లీట్గా చూడడం జరిగింది అనమాట. ఇప్పుడు టెరెస్ పైకి వెళ్ళి సరౌండింగ్ వ్యూ ఎలా ఉందనేది డెవలప్మెంట్ అనేది మనం ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టెరెస్ పైకి వచ్చాము. ముందు ఒకసారి సరౌండింగ్ వ్యూ చూసుకుందాము. ఈ కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కన్స్ట్రక్షన్స్ అనేవి జరిగిపోయాయి, అందులో ఒక ఫ్యామిలీస్ కూడా ఉంటున్నారనమాట. సో ఈ ప్రాపర్టీకి మనం చూసుకున్నట్లయితే ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు విజయవాడ హైవే నుంచి జస్ట్ 1.5 కిలోమీటర్ దగ్గరలోనే ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి మనకు స్కూల్స్ అండ్ కాలేజెస్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది. అంతేకాకుండా ఈ ప్రాపర్టీకి మనం చూసుకున్నట్లయితే ఇందులో 99% అనేది వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. మనకి ఇక్కడ వాటర్ ట్యాంక్ ఒకటి, ట్యాప్స్ అనేవి మాత్రం పెండింగ్ ఉంది, అవి తప్ప మిగతా మొత్తం అయిపోయింది అనమాట, క్లియర్ అయిపోయింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి హెడ్ రూమ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట, వర్షపు నీళ్ళు కిందకి రాకుండా. అలాగే పక్క కన్స్ట్రక్షన్ కూడా మనం చూడొచ్చు. సో ఇప్పటి వరకు మనం ప్రాపర్టీని మనం రూమ్ వైజ్గా మనం చూసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రాపర్టీకి సంబంధించి ఒకసారి డీటెయిల్స్ మనం చూసుకుందాము. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు 143 స్క్వేర్ ఏరియాలో కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందనమాట. సౌత్ ఫేస్ 22.5 ఫేసింగ్, డెప్త్ వచ్చేసి 57 అనమాట. LRS ఫుల్ పేడ్ G+1 పర్మిషన్. ఇది దీంతో పాటు మనకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా మీకు డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు నా నెంబర్ కూడా మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఎవరైనా విజిట్ చేయాలనుకున్న వాళ్ళు నాకు కాల్ చేసినట్లయితే దగ్గరుండి మీకు విజిట్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ వీడియో మీరు పూర్తిగా చూశారని భావిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ ఎక్కువ చేయడం వల్ల మాకేమవుతుందంటే ఇలాంటి వీడియోస్ ఇంకా చేయాలనిపిస్తుంది, చాలామంది కూడా రీచ్ అవుతుంది. కాబట్టి మీరు దయచేసి మీరు ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్టింగ్ అనేది ఎప్పటికీ మాకు ఉంటుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.